చిక్కుడు కందిపప్పు కూరకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. గోరు చిక్కుడు కాయలు 1/2 కిలో, కందిపప్పు 1 కప్పు, పసుపు చిటికెడు, ఉప్పు కారం తగినంత, తరిగిన ఉల్లిపాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. సో ముందుగా ఈ గోరు చిక్కుడులు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పసుపు వేసి ఉడికించి పెట్టేసుకోవాలండి. ఓకే. సో అలాగే కందిపప్పు కూడా కొంచెం పొడి పొడిగా వచ్చే విధంగానే ఉడికించి పెట్టేసుకోవాలి, మరి మెత్తగా రాకూడదు. సో ముందుగా ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొద్దిగా కరివేపాకు, పచ్చిమిరపకాయ, ఇలా పొడవుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు. ఇది కొంచెం వేగాలి. సో దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, అలాగే ముందుగా మనం ఉడికించుకున్నాం కదా గోరు చిక్కుడు. సో కొంచెం వేగింది కదా. సో ఇప్పుడు దీంట్లో మనం పొడి పొడిగా ఉడికించుకున్నాం కదా కందిపప్పు, కొద్దిగా కొత్తిమీర, ఓకే. చాలా ఫాస్ట్ గా, చాలా ఈజీగా అయిపోయింది. చివరిగా కొద్దిగా కొత్తిమీర. గోరు చిక్కుడు కందిపప్పు కూర రెడీగా వేడివేడిగా నా చేతిలో ఉంది.